పగలు 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సౌత్ వెస్ట్ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని తెలిపింది. జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో సైతం వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ఎస్ బలరాం, రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో నగరంలోతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రధానంగా రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్నగర్ పాత జిల్లాలు అంటే ఓల్డ్ జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వీటితో పాటు జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కానీ హైదరాబాద్ జిల్లాలో కూడా అదే విధమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు గడిచినటువంటి కొద్ది కాలంగా అంటే సీజన్ కంటే ముందు కానీ సీజన్ తర్వాత కానీ సీజన్ ప్రారంభమైనటువంటి తర్వాత కానీ చాలా ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 8-10 సెంటీమీటర్ల వర్షం గంట వ్యవధిలో కురవడం కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పబ్లిక్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సిటీలో వర్షం పడిందంటే చాలు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లన్నీ కూడా నాలాలను అదేవిధంగా వాగులను తలపిస్తున్నాయి. అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే సిటీలో ఉంది. ముఖ్యంగా జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కారణంగా చెట్లు విరిగిపడిపోయి అదేవిధంగా విద్యుత్తుకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అందుకోసం జీహెచ్ఎంసీకి సంబంధించి ప్రత్యేకంగా డిఆర్ఎఫ్ టీంలను కానీ అదేవిధంగా ఎమర్జెన్సీ మాన్సూన్ టీంలను కానీ వీటన్నింటినీ కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ సమన్వయంతో పనిచేస్తూ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బలరాం, రాముడు, అంటే జీహెచ్ఎంసీ పరిధిలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ బలరాం, హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక 500 వరకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కొక్క టీంలో దాదాపు 400 మంది నలుగురు సభ్యులు ఉంటారు. దాంతో ఆయా ప్రాంతంలో ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే అంటే ఇవి ప్రత్యేకంగా సర్కిల్ అదేవిధంగా వార్డు పరిధిలో ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీగా అక్కడ వర్షం ఎక్కువగా పడ్డప్పుడు నేరుగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. మెయిన్ రోడ్లపైన ఉండేటువంటి ట్రాఫిక్ కానీ ఆయా ప్రాంతాల్లో నిలిచి ఉండేటువంటి వర్షం నీటిని క్లియర్ చేసేందుకోసం అవసరమైనటువంటి పద్ధతుల్లో ఇటు ట్రాఫిక్ అదేవిధంగా జీహెచ్ఎంసీ విభాగాల అధికారులు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ శాఖ జీహెచ్ఎంసీ కూడా సమన్వయంతో పనిచేస్తుంటది. అంటే మొక్కలు అంటే పెద్ద పెద్ద భారీ వృక్షాలు చెట్లు ఇరిగిపడ్డప్పుడు విద్యుత్తుకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఆ అంతరాయం సందర్భంగా ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకెళ్లడం ద్వారా అంటే అవి కట్ చేయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం అదేవిధంగా అది పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం ఈ విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకున్నారు. వీటితో పాటు జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ప్రతి సర్కిల్కు ఒక డిఆర్ఎఫ్ టీం ఉంది. వాళ్ళతో అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. ఏదైనా మోటార్ ఎక్కడైనా వరద నీరు నిలిచిపోయి ఉంటే అక్కడ నుంచి ఆ వాటర్ను తొలగించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా భారీ వృక్షాలు నేలకూలినప్పుడు వెంటనే వాటిని అక్కడికక్కడ మిషన్లతో కట్ చేస్తారు. అక్కడ కరెంట్ లేకపోయినా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తమ వాహనంలో ఏర్పాటు చేసుకున్నటువంటి జనరేటర్తో వాటన్నింటినీ నడిపించేసి వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైనా నిర్మాణాలు కూలిపోయినా కూడా ఆయా సందర్భాల్లో అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా ఎక్కువ వరద నీరు వస్తే అవసరమైనటువంటి బోట్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా జీహెచ్ఎంసీ అన్ని విధాలా ఎక్విప్డ్ గా ఉంది అని చెప్పొచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రాముడు.